ఆ సింగిల్ వర్డ్ థ్యాంక్ యూ అన్న వర్డ్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ అన్న వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేవగానే దేనికి థ్యాంక్స్ చెప్తారు? అట్లీస్ట్ బ్రతికున్నాం. లేవగానే చెప్పండి థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ న్యూ డే, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ న్యూ డే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చెప్పేటప్పుడు కూడా మీ ఫీలింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎలా పడితే అలా థ్యాంక్ యూ అంటే యాడ్కో వెళ్తారు లైఫ్. హార్ట్ఫుల్గా చెప్పండి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్తో ఎమోషన్స్తో చెప్తారో, ఎవరికైనా లవ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు యంగ్స్టర్స్ ఎలా చెప్తారు? వెనక్కి తిరుగుతూ ఉంటారు కదా, రైట్? అది స్టాప్ చేసి యూనివర్స్ వెనక్కి తిరగడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీ వెనక ఏది కావాలంటే అన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, దేర్ ఆర్ ద టూ థింగ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లిని మనం పట్టుకోవాలి అంటే పిల్లి వెనకతల పరిగెట్టాం అనుకోండి, మనకంటా ఫాస్ట్ గా పరిగెడుతుంది. సో నేనేం చేస్తానైతే మంచి స్మెల్ వచ్చిన మిల్క్, మంచి స్మెల్ వచ్చిన ఫ్రైడ్ ఫిష్ ఇక్కడ పెడతా. ఆటోమేటిక్ ఏమైతుంది? పిల్లి ఇక్కడికి వస్తుంది. ఇన్ ద సేమ్ వే లైఫ్ లో ఏది అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా సరే దాని వెనకాతల మనం పరిగెట్టకూడదు, అదే మన వెనకాతల పరిగెట్టాలి. అది మన వెనకాతల పరిగెట్టాలి అంటే కొన్ని మార్పులు చేర్పులు మనలో మనం చేసుకోవాలి. ఆ మార్పు ఏంటి అంటే గ్రాటిట్యూడ్ జర్నల్ స్టార్ట్ చేయండి. ఒక సపరేట్గా ఒక బుక్ పెట్టుకోండి. బుక్ పెట్టుకొని మార్నింగ్ ఒక త్రీ థింగ్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అంటే మీ లైఫ్లో ఏదైతే మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఉంటుందో అది లేకపోతే మీ లైఫ్కి మీనింగే లేదు, అది లేకుంటే మీకు లైఫే లేదనుకోండి. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూ ప్రపంచం మీద మీరు మనిషి జన్మ తీసుకున్నారు అంటే మీ అమ్మ నాన్నల వల్ల. సో రాయండి థ్యాంక్ యూ అమ్మ నాన్న అని రాయండి, థ్యాంక్స్ మామ్ అండ్ థ్యాంక్స్ డాడ్ అని రాయండి. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మీరు చాలా మంది రాస్తున్నప్పుడు ఐ అబ్జర్వ్, చాలా మంది క్లయింట్స్ వచ్చి కలిసి ఉన్నారు, ఏదో ఆలోచిస్తూ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ ద సేక్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ, ఇట్ డజంట్ వర్క్ అవుట్. మీరు ఒక్కరు వినాల్సిన మాట. ఎస్, ఫర్ ద సేక్ ఆఫ్ రాస్తే పనికిరాదు. ఇది రాసేటప్పుడు విత్ లవ్, విత్ ఎమోషన్, విత్ ఫీలింగ్ తో మీరు రాయాలి. ఏదో మీరు చెప్పినట్టు ఫర్ ద సేక్ రాస్తే డజంట్ వర్క్ అవుట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఏదో థ్యాంక్స్ చెప్పామన్నట్టు కాకుండా ఫీల్ అవుతూ గ్రేట్ఫుల్గా ఉండండి. సో మార్నింగ్ ఒక 3 థింగ్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి. ఇన్ ద సేమ్ వే ఆఫ్టర్నూన్ ఒక 3 థింగ్స్, నైట్ ఒక 3 థింగ్స్. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు గ్రాటిట్యూడ్ చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జర్నీ చేస్తూ ఉన్నారు, యు ఆర్ ఇన్ బస్, ఏం చేయాలో తెలియదు, స్మార్ట్ ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంది కదా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి టైప్ చేయండి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అమ్మ నాన్న, థ్యాంక్స్ టు మై జాబ్, థ్యాంక్స్ టు మై ప్రొఫెషన్. మీరు బిజినెస్ మ్యాన్ అయితే థ్యాంక్స్ టు మై క్లయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే మీరు ఇలా వాటర్ తీసుకున్నారు తాగుదామని, జస్ట్ ఇలా బాటిల్ పట్టుకునే ముందు థ్యాంక్ యూ వాటర్ అని చెప్పి వాటర్ తీసుకోండి. సింపుల్. టైం చూడాలి, ఇలా వాచ్ చూస్తూ ఉన్నారు, థ్యాంక్ యూ టైం, థ్యాంక్ యూ వాచ్. మీ టైం బాగుంటుంది టైంకి థ్యాంక్స్ చెప్తే. ఓకే, సో ప్రతిదానికి లైఫ్లో ఏం చెప్పాలి మనం? గ్రాటిట్యూడ్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇందాక ఒక మాట అన్నారు సార్, అది చాలా అమేజింగ్ అనిపించింది. ఓకే, టైంకి థ్యాంక్ యూ చెప్తే మన టైం బాగుంటుంది, మీ టైం బాగుంటుంది అనేది, మనందరి టైం బాగుంటుంది, మన సుమన్ టీవీ వ్యూవర్స్ టైం బాగుంటుంది. సో దట్ వాజ్ లైక్ అమేజింగ్ అన్నమాట. అగైన్ ఎవ్రీ టైం మీరు మమ్మల్ని ఆశ్చర్యచకితులు చేస్తున్నారు అన్నలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. అండ్ యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ సార్. సో వీఆర్ లక్కీ. అండ్ తప్పకుండా సార్ని మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్, మీ యొక్క ప్రాబ్లమ్స్ వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ హోప్ఫుల్లీ త్వరలోనే మరింత డెఫినెట్లీ మంచి ప్రోగ్రామ్స్తో మనం జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను వంశీ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.